ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. Let us turn our books to book of Genesis chapter 4 verse 16. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా విందాం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళి, దేవుడు యొక్క సన్నిధిలో నుంచి కయీను వెళ్ళిపోయినట్టుగా బైబిల్ చెప్తా ఉన్నది. మాట గుర్తుపెట్టుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25. ఇక్కడ దేవుడు ఒక మందసం ఎలా కట్టాలి, మందసం దేంతో కట్టాలి, మందసం లోపల ఏముండాలి, మందసం ఎక్కడ పెట్టాలి, మందసం చుట్టూతో ఏముండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది 10 నుంచి 22 వరకు మనం ఇంటికి వెళ్ళాక చదువుదాం. అయితే కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి నేను 10వ వచనము 19 చదువుతున్నాను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 1/2, దాని ఎత్తు 3 1/2. అలా కిందకు వచ్చేస్తే 19వ వచనం మొత్తం చదివితే మనకి ఇది బాగా అర్థమవుతుంది. అందుకని నిర్గమకాండం 25:10 నుంచి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఇంటికి వెళ్ళాకైనా మీరు ఒకసారి దాన్ని చదవలసిన కోరుతున్నా. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఏకాండముగా అంటే 2 ఒకేసారి కలవాలి, ఒక చోట కలవాలి అని. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందస్సము మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాస్త్రములను ఆ మందస్సములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల మందస్సం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జగత్పతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరోసారి మేమందరం తలలో ఉంచుతూ నీ యొక్క వాక్యం నిమిత్తము, చదవబడిన వాక్యం మా హృదయాలు గ్రహించే నిమిత్తము ప్రార్థిస్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి. నీ ఆత్మతో మా హృదయాలు సంధించమని, నీ వాక్యాన్ని దానిలోని మర్మం గ్రహించడానికి కావాల్సిన శక్తి, కృప మాకు దయచేసి మీరే మా మధ్యలో మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొన్ని సంగతులు మనము కొంచెం లోతుగా చూసినట్లయితే, లేఖనము లోపలికి మనం చూస్తే, మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో లేఖనంలో మనం చూసాం. మనం ఏం చదువుతా ఉన్నట్టు ఇప్పటి వరకు 4వ అధ్యాయము ఆదికాండంలో, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోని బయలుదేరి వెళ్ళిపోయి ఏదైనా తూర్పు దిక్కు నోదు దేశంలో కాపురం ఉండను, ఇలా మనం చదివేది. కానీ కరెక్ట్గా దాన్ని మనం ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ కానీ బ్రేక్ చేస్తే ఆ లేఖనము మనకి ఇంకా లోతును తెలియజేస్తుంది. చూడండి, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండను. మళ్ళా బైబిల్లో ఎక్కడా కూడా కయీను యెహోవా సన్నిధికి వచ్చినట్టుగా లేదు. తప్పు చేశాడు, దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, దేవుడు దానికి చెప్పాడు, అయినా లోబడలేదు. దేవుడు ఒక ముద్ర వేసి అక్కడి నుంచి బయట పంపించేశాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఒక సంగతి. దేవుడు యొక్క సన్నిధిలో అబద్ధం ఉండలేడు. నిజమైన మాట. దేవుడు యొక్క సన్నిధిలో అబద్ధం ఉండలేదు. దేవుడు యొక్క సన్నిధిలో పాపం ఉండలేదు. దేవుడు యొక్క సన్నిధిలో వాక్యానికి వ్యతిరేకమైనది ఉండలేదు. మరి కయీను ఏం చేశాడంటే, భూమి మీద మొట్టమొదటి హత్య చేసింది అతనే, మొట్టమొదటి పాపం చేసింది అతనే, మొట్టమొదటి అబద్ధం చెప్పింది అతనే. అంటే ఒక రకంగా పాపాలన్నిటికీ మొట్టమొదట కేంద్రం అంతా ఆదికాండమయ్యానది. అన్నీ అక్కడి నుంచే ప్రారంభించబడ్డాయి. దేవుడు యొక్క కృప కూడా అక్కడి నుంచే ప్రారంభించబడింది. విమోచన ప్రణాళిక అక్కడి నుంచే ప్రారంభించబడింది. మరణం అక్కడి నుంచే ప్రారంభించబడింది. అబద్ధము, మోసము, వంచన, వెన్నుపోటు అన్నీ అక్కడి నుంచే ప్రారంభించబడ్డాయి. అయితే వాటన్నిటి యొక్క ముగింపు ప్రకటన గ్రంథమై ఉన్నది. దేవుడు అక్కడ ప్రారంభించాడు. ఏదైతే చెడ్డ వచ్చినాయో వాటన్నిటి యొక్క ముగింపుకి దేవుడు సమయం పెట్టాడు. అయితే నిత్యత్వానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. పాతాళానికి, పాపానికి ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం దేవుడు యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నామా? మన నిత్యరాజ్యానికి కానీ వెళ్ళే ఒక దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగంధంలో మన పేర్లు ఉన్నట్లయితే మనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్థితిలో దేవుడు ఈరోజు మనల్ని ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకుందాం.
అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు ఇంతకీ? యెహోవా దగ్గర నుంచి. ఇక్కడ వచ్చిందన్నమాట. గతంలో మనం పదే పదే చాలాసార్లు ఒక సంగతి మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ సంగతి అంటే, యెహోవా అంటే ఏంటి? తన కుటుంబంతో కలిసి జీవించువాడై ఉన్నాడు. మరి తన కుటుంబంతో కలిసి జీవించువాడైన యెహోవా దగ్గర నుంచి కయీను వెళ్ళిపోయాడు. అంతేనా? మీరు చూడండి, ఆదాము అక్కడి నుంచి వెళ్ళిపోలా, అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోలా, కానీ కయీను మాత్రం వెళ్ళిపోయాడు. నిజమైన దేవుని యొక్క వాక్యం నుంచి తొలగిపోయిన తర్వాత, నా అంత నేను దేవుని యొక్క వాక్యం నుంచి తొలగిపోతే తప్ప దేవుడు నన్ను విడిచిపెట్టడం. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్లుగా నాకు అనుమతి ఇవ్వమని అడుగుతున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను నేను. ఎటువంటి స్థితి అంటే ఇది? ఇప్పటికి కూడా మీరు గమనించినట్లయితే, ప్రభువా నేను తప్పు చేశాను, నేను చేసేది సరైనది కాదు, నేను ఇలా ఉండాల్సింది కాదు, నేను ఈ సన్నిధి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, నీవే సృష్టికర్తవు, నీవే సమస్తం చేసిన వాడు, నేను నీకు లోబడతాను, నాకు ఏ శిక్ష చేస్తావు వెయ్యి, నేను ఇక్కడే ఉంటాను ప్రభు అని అడిగితే అంత బాగుంటుంది. ఉందా లోబడటం? గట్టిగా చెప్పండి. లోబడేది ఉన్నదా? అలా లోబడే గుణము లేని వ్యక్తుల్ని మనం ఏమంటామంటే కయీను గుణము అంటాం. దేవుడు యొక్క వాక్యం తెలిసినా, సత్యమని తెలిసినా, నేను అలాగే ఉండను, నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఇంకా చూడండి, ఒక రిక్వెస్ట్ పెట్టాడు దేవుడి దగ్గర. తర్వాత వచ్చి కానీ మీరు చదివితే దేవుడికి ఒక అప్లికేషన్ పెట్టాడు. నువ్వు నా మీద వేసిన శిక్ష నేను భరించలేనంత పెద్దది, కాబట్టి నాకు దాన్ని ఏమంటారు, ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు. ఏంటి అవకాశం అంటే, నన్ను ఎవడు చంపడానికి లేదు. ఇంకోటి ఏమడిగాడు, నన్ను ఎవడన్నా కానీ చంపితే నా మీద ఉన్న పాపం వాడి మీదకి 7 రెట్లు పోవాలా. ఇప్పుడు ఎవడన్నా చంపుతాడు పోయి? చూడండి ఎంత తెలివిగలవాడో. మనకు లేవు నా తెలివితేటలు. ఎందుకంటే మనం ఉండకూడదు కూడా, ఉంటే మనం పైకి పోం. మనం ఎంతసేపటికి ఏం చేయాలంటే లోబడే దేవుడి యొక్క పిల్లల మాదిరిగా ఉండాలి. ఎందుకని దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చారంటే, మనము గొర్రెలమని పోల్చలేదు. దేవుడు గొర్రె యొక్క స్వభావం గురించి పోల్చాడు. చాలామందికి అర్థం కాక క్రైస్తవులు అంటే గొర్రెలు అన్న, క్రైస్తవులు గొర్రెలు కాదండి, దేవుడి పిల్లలు. నోటికొచ్చిన మాట్లాడితే పోతారు. ఇక్కడ గమనించాల్సింది, గుర్తించాల్సింది, గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు గొర్రె పిల్ల వంటి స్వభావం నువ్వు కలిగి ఉండాలి అని చెప్పాడు. అంటే లోబడే స్వభావం. గొర్రె పిల్ల ఏం చేస్తాడు? ఎంతసేపు తన కాపరికి లోబడుతుంది. ఇప్పుడు మన కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను దేనికి లోబడాలి? నిజంగా దేవుని యొక్క గొర్రె పిల్ల స్వభావం ఉంటే వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడే వాళ్ళే దేవుడి పిల్లలు. వాక్యాన్ని గౌరవించే వాళ్ళు, లోబడే వాళ్ళు, ప్రార్థనాపూర్వకంగా తమ జీవితాన్ని కట్టుకునే వాళ్ళు దేవుడి పిల్లలై ఉన్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత ఎప్పుడు గొర్రెల కాపరి తీసుకుంటాడు. మన గొర్రెల కాపరి మంచి గొర్రెల కాపరి. మన గొర్రెల కాపరి ఎటువంటి గొర్రెల కాపరి అంటే, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే గొర్రెల కాపరి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామండి. మన దేవుడు ఆషామాషి దేవుడు కాదండి. మన దేవుడు ఫోటోల దేవుడు, బొమ్మ దేవుడు, రాయి దేవుడు, చెట్టు దేవుడు కాదండి. ఆయన ఎటువంటి దేవుడు అని ఉన్నాడంటే, జీవం గల దేవుడు అయి ఉన్నాడు. ఏమన్ రక్తం ఇచ్చిన దేవుడు, మన పాపాన్ని తీసివేసిన దేవుడు, మనల్ని శుద్ధీకరించి నీతీకరించి ఈ దినం మన స్థితిలో నిలబెట్టిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఉంటాడు. నిజమైన మాట. ఆయన నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానానికి ఆయన నిలబడి ఉంటాడు. నేను నమ్మినంత కాలం ఆయన నిలబడి ఉంటాడు. ఒకవేళ అదే వాగ్దానం దేవుడు మీకు ఇచ్చినట్లయితే ఎంతవరకు ఆయన నిలబడి ఉంటాడు చెప్పనా? నీవు నేను నమ్మకపోయి నిలబడి ఉంటాడు ఆయన. ఎందుకంటే మాట ఇచ్చిన ఆయన కాబట్టి ఆయన మాట తప్పుడు. సారా నమ్మిందా? నవ్విందా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు నవ్వావు కాబట్టి నేను క్యాన్సిల్ చేశానడా? ఎందుకంటే మాట నోట్లోంచి వచ్చాక దేవుడు వెనక్కి తీసుకోడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే నువ్వు నాకు నో అన్నా కూడా దేవుడు నో అన్నాడు. ఆయన ఒకసారి నీకు వాగ్దానం చేసిన తర్వాత నువ్వు 100 అప్లికేషన్ ఆయన దగ్గర పెట్టినా, నువ్వు రిక్వెస్ట్ చేసినా, ఏడ్చి గగ్గోలు పెట్టి ఆయన మార్చే ప్రసక్తే లేదు. అది నీకు ఆశీర్వాదం అయితే ఆయన అసలు నిర్ణయం మార్చుకోడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించాలి, ఈరోజు మనం ఎటువంటి దేవుడిని కలిగి ఉన్నామంటే, నువ్వు ఆయన యొక్క సన్నిధిలో, అంటే ఆయన యొక్క చూపు, ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క వాక్యంలో ఉన్నంత వరకు నీ మీద ఏ శత్రువు దాడి చేయటానికి అనుమతి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొంచెం ముందుకెళ్దాం. మనం 19:25 నిర్గమకాండం 25:19 ఆ కొన ఒక కెరూబును, ఈ కొన ఒక కెరూబును చేయవలను, కరుణాపీఠం దాని 2 కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయవలను,
ఆ కెరూబులు పైకి విప్ప రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములో కరుణాపీఠం తచ్చు ఉండవలను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుంది? చదివిన లేఖన ప్రకారంగా ఎక్కడుంది కరుణాపీఠం? కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే దేవుడు కట్టించిన గుడారంలో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఈ మందసం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలం, రైట్? అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుంది? వినబడలేదు, మీరు చెప్పినట్టున్నారు కానీ నా దాకా రాలేదు. కెరూబుల మధ్యలో ఉంటుంది. అయితే కొద్ది జాగ్రత్త చదివినట్లయితే దేవుడు మోషేతో ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలని చెప్పాడంటే ఈ గుడారములో తూర్పు దిక్కున పెట్టమన్నాడు. తూర్పు దిక్కున పెట్టినప్పుడు ఈ కరుణాపీఠాన్ని ఎత్తి ఆ మందసం మీద పెట్టాలి. అదే చదివేందాక మనం కరుణాపీఠం ఎత్తి మందసం మీద పెట్టాలి. ఈ కరుణాపీఠం పైన కెరూబులు ఒకదానితో ఒకటి కప్పాలండి. ఇటు రెక్కలు ఇలా ఉండాలి. ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుందంటే మందసం పైన, చెప్పండి, కెరూబుల రెక్కల మధ్య. ఇప్పుడు కెరూబులు ఏం చేస్తున్నాయి అంటే ఈ కరుణాపీఠానికి కాపలా అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్నపాడు మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తున్నా. మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఎక్కడుంది? తూర్పు దిక్కున ఉన్నది. తూర్పు దిక్కున మందసం పెట్టారు. మందసం పైన ఏమన్నది? కరుణాపీఠం ఉన్నది. కరుణాపీఠాన్ని కప్పుతూ ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆవరణంలో ఉన్న వ్యక్తికి లోపల ఏముందో తెలియదు. పరిశుద్ధమైన స్థలంలో పనిచేసే వ్యక్తికి లోపల ఏముందో తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి లోపలికి వచ్చే ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అవునా? అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు కాలం కొద్దాం మనం. ఈరోజు ఇప్పుడు మనం ఉన్న ఈ దినం అంటే ఈరోజు తారీఖు ఎంత? 17వ తారీఖు, 21. మంచిదని, సంతోషం. 21వ తారీఖు ఈరోజు మనం ఉన్నాం. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఎక్కడుంది అంటున్నా. ఆ కెరూబులు ఎక్కడున్నాయి అంటున్నా. ఆ మందస్సం ఎక్కడుంది అంటున్నా. ఆ మందస్సంలో పెట్టిన 10 ఆగిల రాతి పలకలు ఎక్కడున్నాయి అంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కరుణాపీఠం మోషే గుడారంలో ఉందంటే నమ్ముదామా? అరణ్యములో ఉండదంటే నమ్ముదామా? యెరూషలేములో ఉండదంటే నమ్ముదామా? ఎక్కడుందండి అది? ఇప్పుడు మీరు గమనించుకుంటా ఉన్నట్టయితే పాత నిబంధనలు వాళ్ళు మోసుకొని తిరిగారు. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి దానికి ఒక స్థావరం పెట్టి, ఒక స్థానం పెట్టి అక్కడ పెట్టారు సార్ దాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే టైటస్ అనే వ్యక్తి అక్కడ దాడి చేస్తున్నాడో, క్రీస్తు 77వ సంవత్సరంలో దాడి చేశాడో, అక్కడ ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పటం లేకుండా పోయినది. అప్పుడు యూదులు మొత్తం తరివేయబడ్డారు. అప్పుడు దేవాలయం కూడా కూల్చేయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పింది అదే. ఇక్కడ దేవాలయము రాతి మీద రాతి లేకుండా తోసివేయబడును, ఇది కొట్టివేయబడును అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే జరగబోయే ఒక ప్రవచనము యేసుక్రీస్తు ముందుగానే చెప్పేయడం జరిగినది. ఇప్పుడు దాని ప్రకారంగా క్రీస్తు 77వ సంవత్సరంలో టైటస్ అనే దాడి చేసి మొత్తాన్ని పడగొట్టేసి యూదుల్ని అక్కడి నుంచి పంపించేసి యెరూషలేముని, అదే బెత్లెహేముని ఏది వినటానికి వీలు లేకుండా పదాలని ప్రపంచ పటంలో తీసేశాడు. అయితే మరి ఆ దేవాలయం ఏమైంది? మందసం ఏమైంది? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 51వ వచనం. యేసుక్రీస్తు సమాప్తమని కేకవేయగానే దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చెనిగను. దేవాలయంలో ఏ తెర చెనిగింది? ప్రతిదానికి తెరలు ఉన్నాయి. అవునా? ఆవరణముకు పరిశుద్ధ స్థలముకు మధ్యలో ఒక తెర ఉన్నది. పరిశుద్ధ స్థలముకును అతి పరిశుద్ధ స్థలం మధ్యలో తెర ఉన్నది. ఇప్పుడు చిరిగిన తెర ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలానికి ఉన్న తెర చిరిగిపోయాడు. అతి పరిశుద్ధ స్థలం లోపల ఏమున్నది? ఇప్పుడు మనకు తెలిసి ఏముంది లోపల? మందసము, కరుణాపీఠము, కెరూబులు, 10 ఆగిల రాతి పలకలు. ఇప్పుడు ఈ దేవాలయం తెర చిరిగిపోగానే మనకేం కనిపించాలి లోపల? మందసము, కరుణాపీఠము, 10 ఆగిల రాతి పలకలు, కెరూబులు, శరాబులు ఏవైతే అన్నీ కనిపించాలి కదా. నేను అడుగుతున్నాను, అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అక్కడ లేవు అవన్నీ. అయితే ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు అన్ని రూపాల్లో ఇచ్చాడు. చూడండి, మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే, ఒక ఇత్తడి స్తంభం అక్కడ నిలబెట్టు, దాని మీద ఒక ఇత్తడి సర్పం పెట్టు, దాని వైపు తీక్షణంగా చూసిన వాడు ఎవరైతే పాము కాటు గురై వచ్చాడో వాడు వాడు స్వస్థత పొందుకుంటాడు అన్నాడు. కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ రూపం పెట్టాడు? ఉందా రూపం? లేదు కదా. ఎక్కడ? పాత రూపాలు ఉన్నాయి. 10 ఆగిల పలక ఒక రూపం ఉన్నది, మందసం ఒక రూపం ఉన్నది, కెరూబులు ఒక రూపం ఉన్నది, కరుణాపీఠ ఒక రూపం ఉన్నది.
మన్నా పాత్ర ఒక రూపం ఉన్నది, ఆ చేతికర అహరోన్ చేతికర ఒక రూపం ఉన్నది. ప్రతి దానికి దేవుడు రూపాలు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు రాతి మనసు కలిగిన ప్రజలు. ఇప్పుడు మనకి దేవుడు రూపాలు ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదంటారు? అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో ఒక మాట అంటున్నాడు, దేవుడు మెత్తని మన హృదయాల మీద తన చేతి వేలుతో రాసెను. వాళ్ళకి మాత్రం రాతి మీద రాశాడు, రాతి హృదయాలు, రాతి పలకలు. ఇప్పుడు మనమయం ఉన్నాం మరి. అంటే దేవుడు మనల్ని ఎంతగా నమ్మాడండి. మనల్ని మెత్త హృదయాలు అనుకున్నాడా లేదా? కానీ చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మన ఇంటి వాళ్ళు మనల్ని ఏమంటారు? రాతి హృదయం, రాతి మనిషి అంటున్నారే. మరి మరి మారింది ఎక్కడ మనం? దేవుడేమో మనల్ని ఎలా అనుకుంటున్నాడంటే మనం మెత్తన హృదయాలు కలిగిన వాళ్ళమని. ఎప్పుడు మెత్తన హృదయం కలిగి ఉంటామంటే వాక్యం నీలో చేరినప్పుడు. ఏమన్ వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొద్దిమంది మీకు పల్లెటూరు వాతావరణం తెలుసు, పొలాల స్థలాలు తెలుసు కాబట్టి వచ్చిన మాట చెప్తున్నా. బంకమట్టి ఎండాకాలం వచ్చాక ఎలాగుంటుంది? బంకమట్టిలాగే ఉంటుందా? పొడి పొడిగా ఉంటుంది. మీరు చూస్తే కలవద్దేంతో. ఇదే బంకమట్టికి కొద్దిగా ఒక వర్షం పడిన తర్వాత ఎలాగుంటుంది? నిజం చెప్పండి. మరి నీరు లేకపోతే ఆ మట్టి ఏమైంది? గట్టిపడిపోయి పొడి పడిపోయి పక్కన ఉన్న దాంతో కలవచ్చల్లా. కానీ ఎప్పుడైతే నీరు వచ్చిందో ఏమైంది? ఇప్పుడు కలిసి ఒక ముద్ద అయింది, ఒక రూపం వస్తుంది. అవునా? లేకపోతే రూపం రాదు. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? మనం ఎవరితో కలుస్తున్నాం అసలు చెప్పనా? నీతో కూడా నువ్వు కలవట్లా. నిజం చెప్పాలంటే రహస్యం ఏంటంటే అదే, నీతో కూడా నువ్వు కలవటల్లా. ఎందుకంటే చాలాసార్లు నువ్వు చేసిన పని నీకు నచ్చటల్లా. ఈరోజు చేసిన పని సాయంకాలం నచ్చదు, పోయిన సంవత్సరం చేసిన పని ఇప్పుడు నచ్చదు. ఎలాగైపోయామంటే ఈరోజు నాకు నేను నచ్చటల్లా, కలవటల్లా నాతో నేనే. నా ఇంట్లో వాళ్ళతో ఎలా కలుస్తాయి ఇప్పుడు నేను? నా కుటుంబంతో ఎలా కలుస్తాను? సంఘంతో ఇంకెలా కలవాలా? అంటే ఈరోజు ఎలాగైపోయామంటే ఉండటానికి పేరుకి మనం అందరం ఉన్నాం, కానీ ఒకే ఆత్మ కలిగిలేం, ఒకే ప్రార్థన విశ్వాసం కలిగిలేం. అందుకని దేవుడి యొక్క కార్యాలు సంఘాల్లో జరగట్లేదు. ఎప్పుడు దేవుడి కార్యాలు జరిగిస్తారు? ఒక కుటుంబంలో కానీ సంఘంలో కానీ అంటే నువ్వు దేవుడి యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు. ఎలా నువ్వు దేవుడి యొక్క ఆత్మ కలిగి ఉంటావు? కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు ఒకరు బలవంతంగా ప్రార్థన తీసుకురాబడుతున్నారు, సంఘానికి బలవంతంగా లాక్కురాబడుతున్నారు, బైబిల్ చదవమని బలవంతంగా ఫోర్స్ చేసి అవుతున్నారు. ఎలాగ దేవుడు ఆత్మ వస్తుంది? రావట్లేదు కదా. ఎప్పుడు దేవుడు మనలోకి దిగి వస్తాడు అంటే నేను సంతోషంగా దేవుడి దగ్గరికి రావాలి, ఆనందంగా దేవుడి దగ్గర రావాలి. ఎప్పుడు నాకు సమయము దొరుకుతుందా అని చెప్పి సమయాన్ని వీలు చేసుకొని నేను దేవుడిని ఎత్తుకుతా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు నా దగ్గర రాక ఇంకెక్కడికి వెళ్తాడు? అటువంటి స్థితిలోకి ఈరోజు నేను రావాల్సి ఉన్నాను. అంటే పరిపూర్ణంగా నా హృదయాన్ని దేవుడికి నేను సమర్పించుకున్నప్పుడు నాకు ఎప్పుడు సమయమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని తప్పించుకుంటా నేను. నేను దేవుడికి సమయాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అన్నిటిని తప్పించుకుంటా నేను. అవునా? నేను దేవుడికి సమయాన్ని ఇవ్వకూడదంటే అది కూడా తప్పించుకోవటమే. సువార్త చేయాలంటే నేను అన్నింటిని తప్పించుకొని రావాలి. సువార్తకి రావటం కొరకు నేను రాకూడదు అనుకుంటే నేనే తప్పించుకుంటాను. గమనించారా? ఈ రెండు ఆత్మలు ఏదో ఒక ఆత్మ మనం కలిగి ఉండవలసి ఉన్నాం. దేవుడి దగ్గర నేను రావాలంటే ఈరోజు చూడండి, మీకు చాలామంది చెప్పుండొచ్చు అక్కడికి వెళ్దామని, ఇక్కడికి వెళ్దామని, ఆ పనను ఈ పనను. మీరేం చెప్పారంటే లేదు లేదు ఈరోజు మేము చర్చికి వెళ్తాం. మీరేం చేశారు? ఇప్పుడు వాళ్ళని తప్పించుకున్నారు, ఇక్కడికి వచ్చారు. పోనీ ఇక్కడ రాకుండా ఏం వెళ్తాంలే, వీళ్ళు పిలిచారు కదా, ఎప్పుడు రానోళ్ళు కలవనోళ్ళు ఇటు పోదామని వెళ్ళారంటే ఇప్పుడు ఏం చేసినట్టు? దేవుణ్ణి తప్పించుకున్నట్టు, వాక్యాన్ని తప్పించుకోవటమే కదా. అంటే ఈరోజు ఏం చేస్తున్నామంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే నువ్వు ఎలాగ జీవిస్తున్నావో తెలియజేస్తావు. వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు వాక్య ప్రకారంగా జీవించవలసి ఉన్నావు. కయీను దగ్గరికి దేవుడు వచ్చి నేరుగా మాట్లాడాడు. మీరు చూడండి, బైబిల్లో హేబెల్ దగ్గరికి దేవుడు రాలేదు, వచ్చి మాట్లాడలా. కయీనుతో వచ్చి మాట్లాడాడు. తప్పు చేశాడు, అయినా దేవుడు వచ్చి మాట్లాడాడు, అవకాశం ఇచ్చాడు. కయీను లోబడ్డాడా? నేను ఇలాగే ఉంటా ప్రభా, నా పద్ధతి ఇంతే, నా అలవాట్లు ఇంతే, నేను చిన్నప్పటి నుంచి అయితే నేనేం మారలేదు, ఇలాగే ఉంటా. నీకు నచ్చితే చెప్పు, నీ తమ్ముడు ఎక్కడా? నేను ఆ తమ్ముడు కావాలన్నా. కానీ ఏం చేసి వచ్చాడు? హత్య చేసి వచ్చామంటున్నాడు, నేను కావాలన్నా అంటున్నాడు. ఐ కీప్ ఇట్ మై బ్రదర్? నా తమ్ముడికి నేను కాపాలుంటానా? దేవుడికి తెలియదా అంటున్నా. మనం కూడా ఎదురులతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మన నిమిత్తం మంచి చెప్పుకుంటూ ఉంటాం. అయితే నేను అంటున్నాను, దేవుడికి తెలియదా అంటున్నా. కొన్నిసార్లు తప్పించుకోవడం కోసం మనం తప్పేందుకు చెప్పడం, తప్పించుకోవడం కోసం దాన్ని దాటేస్తూ ఉంటాం. చెప్పచ్చా? దేవుడికి తెలియదా?
అది కూడా తెలుసు కదా. ఇంకో సంగతి చెప్పనా, మీకు కూడా తెలుసు ఆ సంగతి. ఎవరైతే తప్పించుకోవాలని ప్రయత్నం చేశారో వాళ్ళకు కూడా తెలుసు దేవుడు చూస్తున్నాడు అని. కానీ ఏం చేస్తామంటే ఎమ్మటే లోపల ఒక్క నిమిషంలో ప్రభు నన్ను క్షమించి ప్రభు అనుకోని లోపల బయటికి మాత్రం అబద్ధం చెప్తున్నాం. ఎంత ఎదిగిపోయామండి టెక్నాలజీలో, లోపలేమో క్షమించమని బయటికి మాత్రం అబద్ధం చెప్పే స్థితికి వచ్చేస్తున్నాం. ఇది అంటే నా దేవుడికి తెలియదా? నీ హృదయం తెలుసా తెలీదా? ఖచ్చితంగా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు యొక్క సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆమేన్. నువ్వు ఆయన యొక్క సన్నిధికి రావాల్సి ఉన్నావు, ఆయన యొక్క సన్నిధి నుంచి మనం పారిపోవద్దు. తర్వాత 22వ వచనం ఇక్కడ ఉంది. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనం గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీతో మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఇశ్రాయేలు వారిని నడిపిద్దాం అనుకుంటున్నాడు? కరుణాపీఠం మీద ఉన్న ఆ 2 కెరూబుల మధ్యలో నుంచి నీతో మాట్లాడతానంటున్నాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ఉండే స్థలము కరుణాపీఠం. అక్కడి నుంచి దేవుడు మనతో మాట్లాడాలి, ఇజ్రాయెల్తో మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. నేనేం నమ్ముతానంటే ఇప్పుడు ఆ కరుణాపీఠం తీసేయబడినా, ఆ దేవాలయం కూల్చేయబడినా, అది ఏది ఏమైపోయినా కూడా నాకు ఒక విశ్వాసం ఉన్నది, బైబిల్ చెప్పిన విశ్వాసం ఏంటంటే ఆ కరుణాపీఠం ఇంకా ఉన్నది, ఆ కెరూబులు ఇంకా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆశ్చర్యం ఏంటంటే మీకు చెప్పాను, పాత నిబంధన దేవుడు మొత్తం రూపాయలు చేయించాడు, కొత్త నిబంధన రూపాయలు ఎక్కడ పెట్టాల. అసలు ఇప్పుడైతే దేవుడు ఇంకా రూపాన్ని తీసేశాడు పూర్తిగా. మనము అదే రూపాలని తీసుకొని పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, దేవుడు రూపాల్లో లేడు. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చిన్న మాట అడుగుతాను, పాస్టర్ గారు రూపాలు లేవా, మేము సిలువ పెట్టకూడదా, మరియమ్మ మొక్కకూడదా, యేసుప్రభు ఫోటో పెట్టుకోకూడదా అంటే మీకు ఒకే మాట చెప్తాను, బైబిల్లో ఎక్కడుంది అని ఇలా చెప్పలేదా? ఇర్మీయా గ్రంథంలో చెప్పలేదా? దేవుడే నేరుగా మాట్లాడలేదా? ఆకాశంలో ఉన్న రూపాలే కానీ, భూమి మీద ఉన్న రూపాలే కానీ, జంతువులవే కానీ, ఏ రూపాలు, నీళ్ళ లోపల రూపాలే కానీ ఏ రూపాలు మీరు చేసుకోనకూడదు, వాటికి మొక్కకూడదు. చెక్కతో చేసినవే కానీ, రాతితో చేసినవే కానీ మీరు మొక్కడానికి వెళ్ళారు. అంటే దేవుడు దేనికి మొక్కద్దు అన్నాడు. మరి దేనికి మొక్కాలి మనం? వాక్యానికి. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యమై ఉన్నాడు, ఇప్పుడు వాక్యమై ఉన్నాడు. అయితే ఆది యందు వాక్యంగా ఉన్న దేవుడు కాలములో ఆయన మనకి తెలియజేసుకోవడానికి ఆయన రకరకాల రూపాలు ధరించాడు. అయితే ఏ రూపాన్ని దేవుడు ఆరాధించమని చెప్పలా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకవేళ దేవుడు రూపమే అయి ఉంటే దేవుడు ఎక్కువ కాలం ఉన్న రూపం ఏది? అగ్నిస్తంభమే కదా. ఇప్పుడు మనం ఏం పూజించాలి మరి చెప్పండి? ఎక్కడ పడితే అగ్నిస్తంభం. అయితే రహస్యం ఏంటంటే అది నువ్వు పెట్టే అగ్నిస్తంభం కాదు, ఆయన దిగొచ్చే అగ్నిస్తంభం. అవునా? కాబట్టి అగ్నిస్తంభం నేను తయారు చేయలేను. ఏం చేయాలి ఇప్పుడు? దేవుళ్ళు 2 రకాలా చెప్పండి? ఎవరో రకాలు? మనుషులు చేసిన దేవుళ్ళు. మనం తయారు చేసుకుని ఈరోజు కొద్దిమందిని దేవుళ్ళని నాకు నచ్చినట్టుగా, నాకు కావాల్సినట్టుగా ఉండాలి. మీ అందరూ తెలిసి ఇక్కడ ఫిరంగిపురం దగ్గర ఏం జరుగుతుంది? తిరణాలమ్మా, ఏం తిరణాలు జరుగుతుంది? మేరీ మాతది, యేసుక్రీస్తుది ఒక బొమ్మ పెట్టుకొని పల్లకిలో పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతారు, కొండ మొత్తం తిరుగుతారు. తిరిగాక ఏం చేస్తారు? వెనకాల ఒక చెరువు ఉంటుంది, చెరువులో ఇసిరేస్తారు బొమ్మని. చెప్పండి ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ దగ్గర ఏ బైబిల్ ఉందో చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మన వాళ్ళు ఒకవేళ మనం ఆ చర్చికి పోయి అక్కడ విశ్వాసం అయి ఉంటే మనం ఎక్కడికి పోతాం? బతికినంతకాలం మోసి మనం కూడా ఇసిరేస్తారు ఎక్కడో చోట. ఇప్పుడు ఎంతకీ మనం భూమి మీదకి వచ్చి ఇసిరేయబట్టానికా? ఇసిరేయబడే మనల్ని దేవుడు రాజ్యం తీసుకుపోవడానికి దేవుడు రక్తం కాచున్నాడు. ఇప్పుడు మనం దేవుడేపు తిరగవలసి ఉన్నాం కదా. అందుకన్నా చూడండి, లోకపు ఆచారాలు, సంఘపు ఆచారాలు నువ్వు చేయటానికి లేదు. నువ్వు ఒకవేళ ఏదైనా చెయ్యాలని నీకు మనసులో ఉండదా? పాస్టర్ గారు నాకు ఆచారం లేకపోతే నేను చచ్చిపోతానంటావా? బైబిల్లో వాక్య ప్రకారం చేసేయి. ఇంకేం అక్కర్లేదు, అంతకు మించిన ఆచారం ఇంకేది లేదు. అది ఆచారం అనుకో చేసే పర్వాలే. ఎందుకంటే ఆచారాలు లేవు కదా దేవుడి దగ్గర. ఆచారాలు ఎక్కువైపోయి, సంప్రదాయాలు ఎక్కువైపోయి, మన ఇష్టాలు ఎక్కువైపోయి ఈ రోజు మనం ఏం చేస్తామంటే దేవుడిని బయటికి పంపించేసి మనం తలిపేసేసుకుని లోపల ఉన్నాం. దేవుడేమో బయట వెయిట్ చేస్తున్నాడు, మనమేమో ప్రభా నువ్వు రా అంటున్నాం గడేసి. ఇంటికి గడేసి లోపల రమ్మంటే దేవుడు ఎలాగొస్తాడు? నేనంటాను ఇప్పుడు ఇంటికి గడేలా మనం హృదయానికి లోపల గడేసి ప్రభా లోపల రా అంటున్నాం. చూడండి ప్రార్థన మాత్రం ఎలాగుంటుంది. మన ప్రార్థన చూస్తే మనకి గుండె చెరువైపోతుంది, వీలైతే కృష్ణాది కూడా అవుతుంది. కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా. దేనికి?
లోపల గుండెల్లో గెడేసుకొని ప్రభువా నువ్వు రావని ఎంత కేకలు పెట్టి ఆయన రాగలడా? నేను గెడ తీసి ఆయన రమ్మనాలి. గెడ తీయటం అంటే నా ఇష్టాలు పక్కన పెట్టడం, నా ఆలోచనలు పక్కన పెట్టడం, నా సొంత జ్ఞానం పక్కన పెట్టడం, నా తలంపులు పక్కన పెట్టడం, నాకు నచ్చింది కాదు ప్రభువా నీ చిత్తం మాత్రమే నేను నెరవేరుస్తా అని చెప్పి దేవుడికి వాగ్దానం ఇవ్వటం. ఏమా రెండో సంగతి, ఈ కరుణాపీఠాన్ని లేకపోతే ఈ మందసాన్ని మోషేని కట్టమని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చేసిన పని ఒకటి ఉన్నది. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 8:5. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము. ఇప్పుడు మోషే గారు ఎవరంటే ప్రవక్త. ఇంకో రకంగా మాట్లాడితే విమోచకుడు ఇజ్రాయెల్కి. ఇంకో రకంగా మాట్లాడితే 20 లక్షల సంఘానికి ఆయన పాస్టర్ గారు. ఇప్పుడు దేవుడు ఆయనకి ఏమని వార్నింగ్ ఇచ్చాడు చెప్పండి? అక్కడేముంది వార్నింగ్? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేటుకు జాగ్రత్త పడము. నీకు నచ్చింది కాదు మోషే. ఏం చేయాలి? నీకు ఏదైతే చూపించానో నువ్వు దాన్ని మాత్రమే చేయాలి, ఇంకేది చేయకూడదు. ఇప్పుడు మోషే ఏం చేస్తాడు? దేవుడు తనకి ఏం చెప్పాడో అది తప్ప ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలాగ చేస్తే మోషేని దేవుడు తీసేయాలి. మరి ఈరోజు నేను మాట్లాడుతాను ఒక చిన్న మాట ఇక్కడ. ఈరోజు మోషే గుడారం కట్టడానికి ముందు దేవుడు మోషేని తీసుకొని తన యొక్క సన్నిధికి తీసుకొని వచ్చాడు. అవునా? బైబిల్ మనం చదువుకున్నాం. కొరింథీయుల పత్రిక 2వ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం అక్కడ మనం చదువుకున్నాం. అక్కడేం చదువుకున్నాం? నిర్గమకాండంలో కూడా ఉన్నది. అక్కడేం చదువుకున్నామంటే దేవుడు మోషేని పైకి తీసుకెళ్ళినప్పుడు మోషేని తనతో పాటు మేఘంలో ఎన్ని రోజులు ఉంచాడు? 40 రోజులు ఉంచాడు. నిజమేనా కాదా? నిజం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి నాకు వినబడేలాగా. ఎన్ని రోజులు? రైట్. ఇప్పుడు వచ్చే వారమో పై వారం నుంచో మనం బిగిన్ చేస్తాం. ఏం ఉపవాసాలు అంటారు అయ్యి అమ్మా? లంచ్ డేస్, శ్రమల దినాలు, ఇంకో పేరు అది కూడా చెప్పండి. సిలువ ధ్యానాలు, ఇంకా పేర్లు, ఉపవాస ప్రార్థనలు చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పింది ఏదన్నా ఒక్క పదం నాకు బైబిల్లో చూపిస్తారా? ఒక్క పదం ఇలాంటిది ఏదన్నా. ఇప్పుడు ఎవరైనా అలాంటి ప్రార్థన చేయొచ్చా అంటే చేయొచ్చు. నేను చేయొద్దని ఎవరు చెప్పారు? నువ్వు 40 రోజులు కాదు, నీకు వీలైతే దేవుని శక్తినిస్తే 400 రోజులు ఉపవాసాలు చేయి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే నీకు బలం పెరుగుతుంది. కానీ ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఎటువైపు వెళ్ళినది చెప్పండి? బైబిల్లో దేవుని ఇలా చెప్పలేదా? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారని మిమ్మల్ని కూర్చున్న నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోనేమో అని నేను భయపడతా అని చెప్పి పౌలు గారు గలతీయుల పత్రికలో అంటున్నాడు. అంటే మనం ఒక దినం అని పెట్టుకొని, ఒక కాలం అని పెట్టుకొని మనం చేస్తా ఉంటే నేను మీ కొరకు పడ్డ శ్రమ అంతా వ్యర్థమైపోయిన పౌలు గారు భయపడుతున్నాడు. ఇక్కడ ఇంకో సంగతి గమనిస్తే మోషే ఎన్ని దినములు దేవుని యొక్క మేఘంలో ఉన్నాడు? షకీనా మహిమలో 40 దినములు. ఈ 40 దినములు మోషే ఏం తిన్నాడు? నిజం చెప్పండి. ఏం తిన్నాడు? ఏం తాగాడు? ఏమీ తినక ఏమీ తాగక మోషే 40 దినములు దేవుడి యొక్క సన్నిధిలో, నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి నుంచి కైన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి యొక్క సన్నిధి లోపలికి వెళ్ళాడు. కైనేమో దేవుడి సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మోషేనేమో దేవుడు తన యొక్క సన్నిధి లోపలికి తీసుకున్నాడు. లోపల తీసుకున్న మోషేకి ఆకలి ఉన్నదా? దాహం ఉన్నదా? బలం తగ్గిందా? శక్తి తగ్గినదా? వయసు పెరిగినదా? అంటే ఏమి పెరగల, మొత్తం అలాగే ఉన్నాడు. కిందకి దిగినప్పుడు ఇంకొక గమనించండి మీరు, లోతుగా గమనిస్తే మోషే ముఖ చర్మము ప్రకాశించను. కిందకి రాగానే ఇప్పుడు మోషే ఎలాగున్నాడు? ఇంతకన్నా బాగున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కువ గడిపాడండి. ఏమైనా మనం ఎక్కడ గడుపుతాం ఎక్కువ సమయం? నిజం చెప్పండి. చాలా మంది అనుకుంటారు దేవుడి యొక్క సన్నిధి అంటే చర్చిలో గడపడం అనుకుంటారు. కాదండి. వాక్యంతో నువ్వు గడపటం. నువ్వు ఇంట్లో ఉండు, మేడ మీద ఉండు, పైన గుడిసెలోనూ గుడాల్లో ఉండు, ఎక్కడున్నా సంబంధం కాదు. నువ్వు వాక్యంతో ఉన్నావా లేదా? నువ్వు ప్రార్థనలో ఉన్నావా లేదా? నీ హృదయము యథార్థంగా ఉన్నదా లేదా? ఇది దేవుడు నేను గమనించాడు. నువ్వు అంత యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు బయట ఎక్కడో ఎందుకుంటాడు? నీ దగ్గరే, నీ లోపలే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడంటే జాగ్రత్తగా గమనించండి. మోషే వాక్యంలో ఉన్నాడు,
మోషేలే దేవుడు ఉన్నాడు, మోషే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఇంతేనా? ఇప్పుడు మనం కూడా మన లోపల కూడా దేవుడి యొక్క వాక్యం ఉన్నట్లయితే మనం ఎక్కడ ఉన్నట్టు? మనము దేవుడి లోపల ఉన్నట్టు. ఆయన చెప్పలేదా యోహాను సువార్తలో, నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచిన ఎడల. ఇప్పుడు మోషే ఏం చేశాడు? దేవుడి మాటలు నమ్మాడు కాబట్టి దేవుడిని తీసుకెళ్ళి మోషే ఆయన లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు మోషేకి అన్ని చూపిస్తున్నాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, చాలా మంది ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అడుగుతున్నారు, రాజు గారు మమ్మల్ని 40 రోజులు ఉపవాసం చేస్తారు అంటున్నారు, మరి మోషే చేయలేదా? ఎన్ని రోజులు చేశాడు మోషే? నిజం చెప్పండి, కొంచెం బలంగా చెప్పరు ఎవరు. మీరు ఉపవాసం లేరు కదా ఈ పూట, కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు? మనం ఎన్ని రోజులు చేస్తాం ఇప్పుడు? రాబోయే కాలం ఉంది, వచ్చే నెలని, ఈ నెలని. ఇప్పుడు వచ్చే నెల స్టార్ట్ అవుద్ది, 5ో 10ో ఎప్పుడో ఉంది మొత్తానికి. రైట్, మంచిది. మనము 40 రోజులు ఏం తింటున్నాం? 40 రోజులు ఏం తినరు ఎవరు? నిజం చెప్పండి, ఎంతసేపు చేయాలి ఉపవాసం? మనమే టైం పెట్టుకున్నాం. మళ్ళా పొద్దున్న 8 గంటలకు బిగిన్ చేయాలి, సాయంత్రం మధ్యాహ్నం 8 గంటలు. సాయంత్రం లేవు, ఎప్పుడో పోయింది, మధ్యాహ్నం ఆపేయాలి మనం. అవునా? రెండోది, ఇప్పుడు ఉపవాసం యొక్క స్థితి ఎలాగైపోయిందంటే, క్షమించండి ఈ మాట ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, టైం ముందు పెట్టుకొని కూర్చుంటున్నాం. ఆ గడియారం ఎప్పుడు 1 గంట అవుతుంది, ఉపవాసం పెట్టుకున్నాం టైం 1 గంట. 1 గంట అయ్యేదా కాగాల, ప్లేట్లో భోజనం పెట్టుకుంటాం, దానిపైన మూత పెడతాం, అన్ని చుట్టుపక్కల రెడీగా పెట్టుకుంటాం, గడియారం చూస్తా కూర్చుంటాం. ఎందుకు నువ్వు ఉపవాసం చేస్తానది? అటువంటి ఉపవాసమేనా? చాలా మందికి ఈరోజు ఉపవాసం అంటే తెలియకుండా ఉపవాసం చేస్తారు. చాలా మంది ఉపవాసం ఉంటా అనుకుంటున్నారు తినకుండా ఉండటం అని. దేవుడు అందుకోసం చెప్పాలి ఉపవాసం. నువ్వు తినకుండా చాలా రోజులు గడిపావు నీ జీవితంలో, అవన్నీ ఉపవాసాలు అవుతాయా? అవ్వవు. ఎటువంటిది ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. ఆమేన్. ఆకలి కూడా నాకు జ్ఞాపకం రానంతగా నేను దేవుడితో ఉండేది ఉపవాసం అవుతుంది. పదే పదే అమ్మో ఆకలి అవుతుంది, ఇంకా టైం అవ్వదు, రోజు టైం అయిపోతుంది, ఈరోజు అవ్వలేదే అని అనుకుంటా ఉపవాసం ఉంటే బెటర్, నువ్వు మానేయటం మంచిది. ఎందుకంటే అది ఉపవాసం అవ్వాలా, నీ హృదయం దేవుడికి ఇవ్వాలా. నిజంగా నీ హృదయం దేవుడికి ఇస్తే నీ హృదయంలోకి దేవుడి యొక్క సన్నిధి రావలసి ఉన్నది, ఆయన యొక్క ప్రసన్నత రావలసి ఉన్నది, ఆయన యొక్క వాక్యంతో నీ హృదయము నిండవలసి ఉన్నది. నీ హృదయం ఆయన యొక్క వాక్యంతో నిండినప్పుడు నీకు ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు దాహం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఆలోచన కూడా ఏమీ రావంటున్నా. నీ ఆలోచన కూడా దేవుడే రావాలి నువ్వు ఉపవాసం ఉంటే. అది నిజమైన ఉపవాసం అంటున్నా. అటువంటిది చెయ్యండి. చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజులు చేయగలరు అటువంటి ఉపవాసం? చేస్తాము 40 రోజులు. 40 రోజులు మోషే తిన్నాడా? ఏమన్నా తాగాడా? మరి మనం ఉపవాసం అయిపోగా నీరసం ఎక్కువ వస్తే చెప్పండి, అమ్మా ఏదో చెప్తున్నారు ఇక్కడ నుంచి, జ్యూసులు డ్రింకులు ముందు రెడీగా ఉంటాయి, ఉపవాసం వచ్చి నీరసం వస్తుంది కదా అని. ఎటువంటి ఉపవాసానికి ఈరోజు మనం వచ్చామంటే, వంటంతా చేసుకొని అప్పుడు వెళ్తాం ఉపవాసం చర్చికి. ఎందుకని? రాగా నీరసం వస్తుంది, పడిపోతాము. అంటే నీ ఉపవాసం చేశాక నువ్వు పడిపోతావు, నీకు తెలిసిందంటే అది ఉపవాసమేనా? ఉపవాసం చేస్తే పడిపోతామా? బలంగా ఉంటామా? ఆత్మను ఎంత బలం పొందకుండా ఉపవాసం చేసామంటే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను బలహీనంగా ఉంటానని డిసైడ్ అయిన ఉపవాసం చేస్తాను. ఇదేమో ఉపవాసం అంటున్నా. బలం ఎక్కడి నుంచి రావాలా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మోషే దేవుడు యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండటానికి దేవుడు మోషేని అక్కడ ఉంచడానికి ఒక ఉద్దేశం ఉన్నది. నువ్వెందుకు ఉంటున్నావు ఉపవాసం? తెలియదండి. మా ఇంటి వాళ్ళు ఉంటున్నారు, నేను కూడా ఉంటున్నా. మేమందరూ గ్రూప్కి వెళ్తామండి, కాబట్టి మేమందరూ గ్రూప్కి ఉపవాసం ఉంటాం. మా సంఘంలో పాస్టర్ గారు చెప్పారు ఉపవాసం ఉంటున్నాం. నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎప్పుడో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని యొక్క వాక్యము నీకు వ్యక్తిగతమై ఉన్నది. ఆమేన్. వ్యక్తిగతం. అది ఎవరితో ఎలాగ మాట్లాడింది నీకు అనవసరం. నీతో వాక్యం ఎలాగ మాట్లాడింది. ఎందుకంటే దీవెన, ఆశీర్వాదము, రక్షణ, ప్రార్థన, విశ్వాసము అన్ని వ్యక్తిగతమే. గుంపులుగా దేవుడు ఇవ్వలేదు. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడతాడు. అవునా? కాబట్టి నా ప్రార్థన, వాళ్ళు ప్రార్థన చేస్తారో 2 గంటలు చేస్తారో 10 గంటలు చేస్తారో సంవత్సరం పొడవు చేస్తారో నాకనవసరం. నేను దేవుడితో ముందు సమాధానకరంగా ఉంటాను. నా ప్రార్థన దేవుడి యొక్క సన్నిధిలో ఎప్పుడు ఉండాలా? దేవుడు నా హృదయంలో ఎప్పుడు నివాసం చేయవలసి ఉన్నాడు. ఇలాగ నేను ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉండాలి? నాతో పాటు ఉండాలి. దేవుడి యొక్క సన్నిధి అంటే ఏదో కాదండి, దేవుడి యొక్క బలిపీఠమై ఉన్నది. ఇప్పుడు కుటుంబ బలిపీఠం అంటే ఏంటి? ఇంట్లో ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద కుటుంబ బలిపీఠం అని రాశాను నేను. ఇప్పుడు చెప్పండి ఏంటది? అదే కుటుంబ బలిపీఠం.
ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని రాస్తాం. పరిశుద్ధ గ్రంథం అని రాసి ఇంట్లో అక్కడ పెడుతున్నాం. చెప్పండి, ఆ ఇల్లు పరిశుద్ధం అవుతుందా? కాదండి. మనం కూడా ఇంట్లో 4 బోర్డులు పెట్టాం వాక్యాలు ఇంటి పక్కన. మొత్తం అనుకుంటాం, చూసినప్పుడు అబ్బా మా ఇల్లంతా వాక్యాలు ఉన్నాయి అనుకుంటాం. ఇంతకీ దేవుడు ఇంట్లో వాక్యాలు పెట్టమన్నాడా? ఎక్కడ పెట్టమన్నాడు? హృదయం కూడా పెట్టమల్లా ఆయన. నిన్ను చేయమన్నాడు, నిన్ను జీవించమన్నాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం ఎక్కడ కనబడాలంటే నా లోపల కనిపించాలి. అవునా? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ కనబడాలా? ధైర్యం ఉంటే చెప్పండి, లేకపోతే కామంగా ఉండండి. ఎక్కడ ఉండాలి? అంటే క్రీస్తు అంటే ఎవరు? వాక్యం అయి ఉన్నాడు అంటే నా లోపల ఏం కనిపించాలి? మనం నోరు తెరిస్తే వాక్యం మాట్లాడాలి, నోరు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే విశ్వాసం, నోరు తెరిస్తే బలహీనతలు పారిపోవాలా, నోరు తెరిస్తే ప్రార్థించేవారిగా, నోరు తెరిస్తే విశ్వాసంగా, నోరు తెరిస్తే ఆశీర్వాద వచనం రావాలా. అప్పుడు మనం క్రైస్తవం. అలాగ నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు నీ దగ్గర ఏముందో చెప్పనా? దేవుడి యొక్క శక్తివంతమైన ఆ బలిపీఠము నీ లోపల ఉన్నది. ఎందుకని ఆ బలిపీఠం నీ లోపల ఉండగా నువ్వు వేరేది ఆలోచన చేయలేవు, చెడ్డ పని చేయలేవు, తప్పు చేయలేవు, పాపం చేయలేవు, అపవిత్రమని దగ్గర రానేలేవు, నువ్వు పాపం ఉన్న చోట ఉండలేవు, అన్నిటికీ దూరంగా ఉంటావు వాక్యం లోపల ఉన్నావు కాబట్టి. వాక్యం దేంతో కలవదండి. ప్రపంచంలో దేంతో కలవనదే దేవుడు యొక్క వాక్యం అయి ఉన్నది. ఆమేన్. నూనె నీరుతో కలవదు, వాక్యము లోకముతో కలవదు, విశ్వాసి అవిశ్వాసితో కలవడు, వెలుగు చీకటితో కలవదు. కారణం ఏంటంటే అవి రెండు వ్యతిరేకమై ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుని యొక్క విశ్వాసం అయి ఉన్నప్పుడు, దేవుడు యొక్క ఆత్మ పొందుకున్న ఒక వ్యక్తిపై ఉన్నప్పుడు లోకంతో నువ్వు సాంగత్యం చేయగలవా అంటే నిశ్చయంగా చేయలేవు. కారణం ఏంటంటే నీ అంతా నువ్వు చేయటిల్లా, నీలో ఉన్న దేవుని యొక్క వాక్యము నిన్ను లోకంతో కలవనీటిల్లా, నిన్ను అబద్ధం చెప్పనీటిల్లా, నిన్ను మోసం చేయనీటిల్లా, నిన్ను దొంగతనం చేయనీటిల్లా, నిన్ను పాపం చేయనీటిల్లా. ఇదంతా నీది కాదు, నీలో ఉన్న దేవుడి యొక్క శక్తి ప్రభావమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు మోషేని పైకి తీసుకెళ్ళంటాడు, మోషే నువ్వు నా కొరకు గుడారం కట్టు. ఆ గుడారం ఎలాగుండాలంటే పరలోకంలో నేను నీకు చూపిస్తా, అక్కడ ఎలాగుందో నువ్వు చూసి అలాగే కట్టు. ఇప్పుడు మోషే నాకు నచ్చింది కదా, నేను ఈ టేబుల్ ఇక్కడ కాదు ఇక్కడ పెట్టాలనుకుంటే అవుతుందా? ప్రభా మందసం ఎక్కడ లోపల పెడితే ఎవరికి కనబడదు, అందరూ వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళందరూ చూపిస్తాను బయట పెడతా ప్రభు అంటే అవుతుందా? అవ్వదు. అప్పుడు ఇష్టం ఎవరిది? దేవుని చిత్తము. మోషే పైకి వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం చూసి ఉన్నాడు. దేవుడి యొక్క సన్నిధిలోకి మోషే వెళ్ళను. పైనుండి మోషే కిందకి దిగుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు, పైన నీకు చూపించిన మాదిరి చొప్పున చేయము. ఇప్పుడు ఏం చేయాలి? మోషే నీకు చూపించా అలాగే చెయ్యి అని హెచ్చరించబడిన ప్రకారం ఉన్నది బైబిల్లో. అంటే ఇప్పుడు దేవుడు మోషే కిందకి దిగేటప్పుడు ఏం చెప్పాడు? హెచ్చరిక చేశాడు, అక్కడ ఎలాగుందో నువ్వు అలాగే కట్టాలా. రైట్. ఇప్పుడు మన హృదయాల్లో బలిపీఠాల సంగతి ఏంటో మాట్లాడుకుందాం. మన హృదయాల్లో బలిపీఠాలు ఎలా కట్టాం మనం? నాకు నచ్చినవి, నాకు మెచ్చినవి, నాకు ఇష్టమైనవి, అవి చెడ్డవైనా కానీ మంచివైనా కానీ ఏవైనా కానీ నాకు నచ్చిన మొత్తం పోగేసుకుని లోపల పెట్టుకున్నా. మనకి నచ్చినవన్నీ పోగేసుకుని లోపల పెట్టుకుంటే దాని పేరేంటో తెలుసా? కొద్దిగా కోపం వస్తుంది అనుకుంటాను. పర్వాలేదా చెప్పొచ్చా? డస్ట్బిన్ అంటారు దాన్ని. ఏం డస్ట్బిన్ అంటే? మన ఇంట్లో డస్ట్బిన్లో ఏముంటాయి? కొంచెం జాగ్రత్తగా చెప్పండి. చెత్త అని ఉండేది. అది చెత్త అవడానికన్నా ముందు మనమే ఇష్టపడి కొన్నాం, అంతేనా కదా? మనం కొనుక్కొనే చెత్త అయిన లాస్ట్కి, అంతేనా? ఇప్పుడు మన ఆలోచనలు ఏంటి? అవి వచ్చినప్పుడు బాగుంటాయి, నాకు నచ్చినప్పుడు బాగుంటాయి, ఆ తర్వాత ఏమవుతాయి? చెత్త బొట్టులోకి పోతాయి. కాబట్టి మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత ప్రత్యక్ష, సొంత బయలుపాటు అన్నీ చివరికి ఏమవుతాయి? అదే సార్. దేవుడు ఒక వాక్యంలో ఒక్కటి తీసేయగలమా? దేవుడు ఒక మాట చెప్పాడు తీసేయడానికి వీలు లేకుండా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17-18 వచనాలు కూడా మాట ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం రాసిన మాటలకు మీరు ఏది జత చేయవద్దు, ఏది తీసేయవద్దు. కలిపితే ఒక సమస్య, తీసేస్తే ఒక సమస్య. ఒకటేమో భూమి మీద తెగుళ్ళు అన్నీ వస్తాయి, ఈ పుస్తకం రాసిన తెగుళ్ళు మొత్తం వస్తాయి. ఇంకోటి పరలోకంలో జీవవృక్షమందు నీకు భాగం లేకుండా పోతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం కలుపుతాం, ఏం తీసేస్తాం? మనకి ఈ సంగతి తెలియక అన్నీ మనం కలిపేసుకుంటున్నామండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని వాటి నుంచి వేరు చేస్తున్నాడు. నువ్వు ఏం కలిపావో అది తీసే అంటున్నాడు. నేను కొత్త ఏం చేయమంటల్లా. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, పురుషులు, రాజుగారు నేను ముందు మానేశానండి, సిరిడి మానేశానండి. ఒక్క నిమిషం. ఇప్పుడు అది గొప్పదనమా? ఎందుకు కాదు? నువ్వు పుట్టినప్పుడు అవేమీ లేవు నీకు అలవాట్లు, మధ్యలో వచ్చే మధ్యలో పోయినాయి. అసలు నీకు పుట్టిన దగ్గర నుంచి ఏమన్నది?
దేవుడి యొక్క గుణలక్షణం ఉన్నది, అది బయటికి రావాలి. ఇది మానేగానే అయిపోలా. దేవుడి యొక్క గుణలక్షణం బయటికి రావాల్సి ఉన్నది. మనం ఇది మానేగా సంతోషపడిపోతున్నాం, సంబరపడిపోతున్నాం. అయితే అంతటితో అయిపోవద్దు, ఇంకా చాలా ఉన్నది. నువ్వు దేవుళ్ళో ఎదగవలసి ఉన్నావు, దేవుళ్ళో పరిపూర్ణం కావాల్సి ఉన్నావు. నీ లోపల దేవుడు కనిపించాలి. నిన్ను నువ్వు చూపించుకోవడం మానేసి ఈ లోపల దేవుడు కనబడటం ప్రారంభించినప్పుడు అప్పుడు నీ జీవితమైన నా జీవితమైన ధన్యకరమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట జ్ఞాపకం చేస్తున్న మళ్ళా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఎవరికి లాభం చావైతే? మన ఇంట్లో వాళ్ళకా మనకా? కొద్దిమంది ఇళ్ళు అనుకుంటారు, అమ్మా ఇటు పోతే బాగుండు అనుకుంటా ఉంటారు. ఎందుకని? భరించలేక ఇసిగిపోయి అప్పుడప్పుడు కొద్దిమంది ఇళ్లలో స్త్రీలు భర్త నిమిత్తం ప్రార్థన చేస్తారు, ప్రభు ఆయన తీసుకెళ్ళిపో ప్రభు అని. ఇంకోసారి ప్రార్థన చేస్తారు, ఆయన తీసుకెళ్ళి ప్రభా, అది నా వల్ల నన్ను తీసుకెళ్ళిపో ప్రభా. నీకు రహస్యం చెప్తా, ఇద్దరిని తీసుకుపోడు ఆయన. అది ఏంటది? ఎందుకని? నీ ఇష్టాలు జరిగించడు, అది గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆయన వల్ల నీ జీవితంలో దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చాడేమో, అటువంటి జీవితం దాటి ఆయన రావటం కొరకు దేవుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడేమో. మరి నీ ఇష్టాలు అడిగితే దేవుడు ఎందుకు చేస్తాడు? కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వాక్యానికి లోబడాలి. ప్రభా నువ్వు నాకు ఇచ్చావు, నేను తీసుకున్నా, ప్రార్థన చేస్తా. ఎంతకాలం ఉంటాడు చూస్తా ప్రభా, నా ప్రార్థన చివరికి సమాధానం వస్తావు ప్రభా, నాకు నమ్మకం అనేది అని నువ్వు ప్రార్థన చేస్తే మారతారా మారరా? అయితే మనం ఏం చేస్తామంటే, గవర్నమెంట్ పంపు టైంకి వస్తావు రాదో కానీ, ఏమ్మా గవర్నమెంట్ వారి పంపు టైంకి వస్తావు రాదో కానీ చెప్పండి, ఎవరు ముగించరా దాన్ని? ముగించేలాగా అవకాశం ఇవ్వండి. ఏమొస్తుందమ్మా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే ఏడ్చావో, నీ కళ్ళల్లో కన్నీరు ఎదుటి వ్యక్తి కనిపించిందో, ఆ వ్యక్తికి నువ్వు అత్యంత బలహీనుడు కనిపిస్తావు భూమి మీద. ఒకవేళ నీ కన్నీరు చూడాలంటే ఇంట్లో వాళ్ళు ఎవరు చూడటానికి లేదు, దేవుడు ఒక్కడు చూడాలి. కాబట్టి ఏడవండి. ఎక్కడ? నన్ను అన్నారు ప్రభువా అని ఆయన దగ్గర ఏడు. అయితే మనం ఎక్కడ ఏడుస్తాం? తలుపు తీయగానే ఏడుస్తాం. అన్నం పెట్టేటప్పుడు దాంట్లో కూడా కలుపుతాం, కొంచెం కూరలో కలుపుతాం, పొయ్యిలో కలుపుతాం, ఎన్ని చోట్ల కలుపుతున్నాం. ఏమో నిజమేమో అబద్ధం ఏం చెప్పాను? అబద్ధం చెప్పి చొక్కా పట్టుకుని అడగండి. కాబట్టి ఏం చేద్దాం మనం? మిమ్మల్ని ఏడవద్దంటారా? మీ జన్మ హక్కు ఇచ్చాడు దేవుడు, అది ఏడవమని. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నా కోసం ఏడవకండి, ఇచ్చేసాడు ఆయన హక్కు అక్కడ. కాబట్టి ఏడిచ్చే హక్కు మీరు కలిగిన, అయితే ఎక్కడ ఏడవాలో తెలియాలి మనకి. అవునా? కొన్నిసార్లు చూడండి, కోప్పడు మాకు అలా చెప్తున్నాను ఇక్కడి నుంచి. మా కుటుంబంలోనే బంధువులు ఒక ఆయన చనిపోతే, నేను అప్పుడు క్రైస్తవుడిగా మారి ఉన్నా, చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆయన పేరు కోర్మం. మొత్తం చెప్పడం అంతవరకు చెప్తున్నాను. నేను చాలా ఏళ్ళు క్రైస్తవంగా ఉండి అక్కడికి వెళ్ళాను. నేను ఇక్కడ కైకలూరు దగ్గర, ఆకివీడి దగ్గర జీవకొండూరు అని దాని పక్కన ఒక చిన్న ఊరు ఉంటే అక్కడ అంతా దాన్ని ఏమంటారు, ఇసుక. ఆ ఊర్లో అంతా అన్ని చేపల చెరువులు, 1200 చేపల చెరువులు ఉంటాయి ఊర్లో. ఆ మధ్యలో చిన్న ఊరు, ఒక 40-70 కుటుంబాలు ఉంటాయేమో. వాళ్ళ మధ్యలోకి వెళ్ళా. నన్ను చిన్నప్పుడు ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాడు ఒక అతను, ఇప్పుడేమో ఇంత ఉన్నాను, ఆయనే అంతే ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు, నేను ఎవరో తెలియట్లా. మొత్తానికి ఎవరు చెప్పాడు, అదిగో పలానా వాళ్ళ అల్లుడు అక్కడ గుంటూరు నుంచి వచ్చాడు అని చెప్పారు. అప్పుడు నేను ఎలాగున్నాను, నా దగ్గరికి వచ్చి నుంచున్నాడు, లుంగి బయటకు వచ్చాడు. ఆయన చనిపోయిన ముందు కూర్చున్నాడు. ఎరా కూర్మిగా, ఒక మాట అని చెప్పకుండా చచ్చిపోయేదిరా అంటున్నాడు. ఏంటది? ఊరికి వెళ్ళి వస్తున్నాడు ఎక్కడికన్నా, ఇంటికి భోజనానికి వస్తున్నాడు చెప్పకుండా రావడానికి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, నేను నవ్వాలి ఆడవాలి అక్కడికి వెళ్ళి? ఇప్పుడు నవ్వితే ఎలా ఉంటుంది? గుంటూరు నుంచి వచ్చి నవ్వాడు అంటారు, మిమ్మల్ని అందరూ కూడా అంటారు అక్కడ. ఇప్పుడు చెప్పండి నా పరిస్థితి ఏంటి? అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాను అనుకో, చూసి ఆడికి మేనమామ అంటే ఇష్టం అందుకే వెళ్ళిపోయాడు అంటారు. సరే ఈ నా దగ్గర నుంచి వెళ్ళాడు, నేను కొంచెం దూరం జరిగి అక్కడికి వెళ్ళాడు. ఆయన పక్కకి కూర్చొని, ఎరా ఇది నీకు న్యాయమా? చెప్పట్లా? కొన్నిసార్లు అది ఏడవాళ్ళు నవ్వాలో తెలియదు. అయితే ఒక సంగతి మీరు చెప్తున్నా, మనము కూడా సరిగ్గా లేకపోతే వాక్యములో ఎదుటి వ్యక్తికి అలాగే ఉంటాం. కాబట్టి నేను చెప్తున్నా, ఈ రాత్రి నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం పెట్టుకోండి.
మీ కళ్ళల్లో ఉన్న నీళ్లు దేవుడు పాదాల దగ్గరికి మాత్రమే పోవాలి. ఆమేన్. ఎంత బలం వస్తుంది మీకు అప్పుడు? ఆయన పాదాలు తడిపిన ప్రతి ఒక్క కన్నీటి చుక్క 1000 బలం నీకు తీసుకొని వస్తుంది. బైబిల్లో నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరేంటి తెలుసా? నగరంలో అత్యంత ఘోరమైన పాపి. నగరం మొత్తంలో ఆమె పెద్ద పాపి. ఆమెకన్నా పెద్ద పాపి ఎవరు లేరు. ఆమె పోయి యేసుక్రీస్తుని చూసిందా? ఆయన ముఖం చూసిందా? ఆయన కళ్ళు ఎలాగో చూసిందా? ఆయన హైట్ చూసిందా? రూపం చూసిందా? ఏం చూసింది? ఏం చూడాలి? ఆయన పాదాలు. ఆయన పాదాలు తడుపుతానే ఉంది. ఎంతవరకు అంటే ఆమె పాపాలు క్షమించబడి ఎంతో తడుపుతానే ఉన్నది. ఆమేన్. మరి మనం ఏం చేస్తున్నాం? భర్తను తిడతానే ఉంటాం, వంట మొత్తం చేస్తాం, ప్లేట్లో పెడతానే ఉంటాం, ఏడుస్తానే ఉంటాం, తిడతాం, తిను సాగు తిను, ఏ రోజు ఏదో కలుపుతాలే అంటానే ఉంటాం. ఎక్కడ ఆడవాలండి మనం? ఆయన పాదాలు, నీ జీవితం మారేదాకా ఆయన పాదాలు పెట్టుకో, విడిచిపెట్టమాక. అటువంటి ప్రార్థన నువ్వు చేస్తే, నేనంటున్నా, ఇప్పుడు నువ్వు ఆయన పాదాలు పట్టుకోవటం అంటే ఆయన దగ్గరికి పోయి ఏడవటం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన ఒక బలిపీఠం దగ్గరికి రావటం, ఆయన యొక్క వాక్యం దగ్గరికి రావటం, నీ మనసును సంపూర్ణంగా ఆయన వైపు తిప్పటమై ఉన్నది. నువ్వు అంత బలంగా దేవుడి వైపు తిప్పినప్పుడు దేవుడు ఆయన చెయ్యి చాపలేడా? నీ సమస్యని, నీ పరిస్థితిని మార్చలేడా? నీకున్న ప్రతి స్థితిని ఆయన తారుమారు చేయగల దేవుడై ఉన్నాడు. నీవు పూర్తిగా ఆయన పాదములు పట్టుకొని, నేను ఈ పాదములు విడిచిపెట్టాను ప్రభువా, నాకు ఈ సమస్య తీరేంత వరకు విడిచిపెట్టను, ఇది తీరకపోయినా నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎలీషా ఏలియాతో ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. షూనేమిరాలు ఎలీషాతో ఏమంటుంది? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పటిదాకా? నా కుమారుడు లేచేదాకా. ఎప్పటిదాకా? నా మీద 2 పడ ఆత్మ వచ్చేదాకా. ఏమన్నారు వాళ్ళిద్దరు? మరి మనమేమనాలా? యాకోబు తెల్లారులు ఏం చేశాడు? ఎవరితో? పొద్దున్న అయిపోయింది, 5 అయిపోయింది, సూర్యుడు వచ్చేస్తాడు, మేము పైకి వెళ్ళే టైం అది, మనం పంపించంటే ఏమంటున్నాడు? ఏమన్నాడండి? గట్టిగా చెప్పండి. యాకోబుకి ఆశీర్వాదాలు లేవా? యాకోబు దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? తల్లి గర్భంలో ఉండగానే ఆశీర్వాదం పొందుకున్నాడు. అవునా? తల్లి గర్భంలో ఉండగానే యాకోబుని ప్రేమించుతున్నాడు దేవుడు. మరి అంతకన్నా ఇంకేం కావాలా? అయినా నువ్వు వచ్చావు, దీవిస్తే పంపించను పో అంటున్నాడు. అంటే ఎలాగ పట్టుకున్నాడు దేవుడి దగ్గర? దేవుడి యొక్క దూత దగ్గర మనం ఎలాగున్నామండి? మన ప్రార్థన ఎంతసేపు అండి? మన ప్రార్థన ఇంట్లో ప్రార్థన ఎంతసేపు? నిజం చెప్పండి, ఎంతసేపు చేస్తాం ఇంట్లో ప్రార్థన? నిమిషాలే. అంతేనా? 3 సార్లు తినేటప్పుడు, ఒకసారి పడుకునేటప్పుడు. పొద్దునే ప్రార్థనలు ఎప్పుడో పోయినాయి. నిద్ర లేవగానే చేసే ప్రార్థనలు ఎప్పుడున్నాయి? అసలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి అవి. అయితే నేనేమంటున్నానంటే, నీ క్రైస్తవ జీవితం మారద్దు, అది వాక్యానుసారంగానే ఉండాలి. నువ్వు ఉదయం లేవటము, నువ్వు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించి ఆయన మహిమపరిచి ఘనపరిచిన తర్వాత నువ్వు పనిలోకి దిగు. నీకు బలహీనతగా ఉందా? నీకు సంగతి కూడా చెప్తా. అలారం పెట్టుకో. మనం ఎన్నింటికి పెడతాం తెలుసు అలారాలు? అన్నిటికీ ఉండే అలారాలు, ఒక్క ప్రార్థనకి మాత్రం ఉండదు. అవునా? ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రైన్ మిస్ అవుతుంది, అలారం పెట్టుకుంటాం. బస్సు మిస్ అవుతుంది, అలారం పెట్టుకుంటాం. పెళ్ళికి వెళ్ళాలి, అలారం పెట్టుకుంటాం. షాపింగ్ కూడా అలారం పెట్టుకుంటాం. కానీ అవసరం ఇక్కడ కదా, అసలు ఎక్కడ లేదు. నువ్వు అలారం పెట్టుకోకుండా లేవలసిన, అలారం పెట్టుకుంటే తప్ప లేవలేని స్థితికి నువ్వు వచ్చావు. అయినా కూడా అంటున్నా, అది కూడా తప్పేం కదా. అలాగే నువ్వు అలాగైనా ప్రార్థన చేయి. నువ్వు ఏదో రకం ముందు ప్రార్థన అనే వరుసలోకి వస్తే, నువ్వు ముందుకెళితే అప్పుడు నీ ప్రార్థన శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. ఎలాగ దేవుడు బలిపీఠాలు కావాలి మన ఇళ్లలోకి, ఎలాగ దేవుడి యొక్క సన్నిధికి మనం రావాలా? చూడండి, వాక్యము విడిచిపెట్టి కయీను వెళ్ళిపోయి ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. యెహోవా సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే దేవుడి యొక్క మహిమను, షెక్కిన మహిమను అన్నిటిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు మనము కూడా లోకంలో ఒక దాని వెనకాల వెళ్ళామంటే అర్థం ఏంటంటే, మనము కూడా దేవుడి యొక్క సన్నిధి విడిచిపెట్టిపోతున్నట్టు. మనం అనుకుంటాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రార్థన వింటున్నాం కదా, టీవీలో పాస్టర్ గారి ప్రోగ్రాం వింటున్నాం కదా, పాటలు పాడుకుంటున్నాం కదా అనుకుంటున్నాం. అయితే మనము మన మనసులో దేవుడికి స్థానం లేకుండా చేస్తాం, మన హృదయంలో దేవుడికి స్థానం లేకుండా చేస్తాం. నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, నీ ఇంట్లో వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉండలేదు. రెండోది, నీ ఇంట్లోనే కాదు, నీ ఒంట్లో కూడా ఉండలేదు, నీ హృదయంలో కూడా ఉండలేదు. ఎప్పుడైతే నీ ఇంట్లోనూ, నీ ఒంట్లో, నీ హృదయంలోనూ దేవుడి యొక్క బలిపీఠం అనగా జీవము గల దేవుని యొక్క వాక్యం ఉన్నదో, అక్కడికి ఏ అపవాది శక్తి రాలేదు. ఎంత ప్రార్థన కావాలి మన ఇళ్లలో?
ఎందుకు మన అపశక్తులు మనం భయపెడుతున్నాయి? ఎందుకు మనల్ని శోధిస్తున్నాయి? కారణం ఏంటంటే సరైన ప్రార్థన లేక. సరైన ప్రార్థన. చూడండి, ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి. సంవత్సరం మొత్తం ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఎప్పుడు పరీక్ష, మొత్తం సిద్ధపాటు ఉన్నది. అంతేనా? మరి ప్రార్థనకి కోపడు మాకండి. ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఎటు వెళ్తుంది ప్రార్థన చేయమంటే? ఏ తూర్పో పడమరో ఉత్తరం దక్షిణమో తెలియదు. అది పైకి కూడా పోద్ది ఒక్కోసారి. ఇళ్లలో కూడా మనం ప్రార్థన ఎక్కడ బిగిన్ చేస్తున్నాం? అయితే ఒక బలహీనత చెప్తాను, సంఘంలో గమనిస్తాను ఈ మధ్య. ప్రార్థించేటప్పుడు వ్యక్తుల కొరకు మనం ప్రార్థించద్దు. ఎవరిని మెప్పిస్తానికి మనం ప్రార్థన చేయొద్దు. కుటుంబంలో కూడా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎంత యథార్థంగా ఉన్నదో, కుటుంబంలో ఇంకొకరు వెంటన్నప్పుడు నీ ప్రార్థన ఎంత యథార్థంగా ఉన్నదో, సంఘంలో నీ ప్రార్థన మరీ ఇంకెక్కువ యథార్థతగా ఉండాలి. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్కడే నాకు కనబడాలి. నేను ప్రార్థించేది దేవుని కొరకు, దేవుడు నన్ను చూసేదాని కొరకు నా ప్రార్థన. నేను ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క బలిపీఠం కింద నేను నిలబడి ఉన్నట్లయితే నేను దేవుని తప్ప ఇంకేమీ చూడలేను. అలాగ ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు, ప్రతి ఒక్క కుటుంబంలో అటువంటి ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్క ఇంటిలో దేవుడు యొక్క సన్నిధి వాక్యముతో, ప్రార్థనతో నిత్యము మండుతూ ఉండవలసి ఉన్నది. నీ హృదయంలో వాక్యపు మంట కలిగి ఉండాలి. నీ మోకాళ్ళు ప్రార్థనా విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, అపవాద శక్తి ఎక్కడికి వస్తుంది? అంటే మన హృదయాలు దేవుడికి సంపూర్ణంగా ఇవ్వటల్లా. ఎందుకు దేవుడు మోషేని వాడుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని వాడుకోవటల్లా? కారణం ఏంటంటే మోషే తన సొంత ఇష్టాలు ఏమి చేయటం లేదండి, మానేశాడు, ఎప్పుడో తీసేశాడు. మనమేం చేస్తున్నాం? దేవుడి ఇష్టాలు కూడా చేస్తున్నాం. అర్థమైంది అన్నమాట? ఏం చేస్తున్నాం? దేవుడు ఇష్టాలు కూడా చేస్తున్నాం. నేను ఎప్పుడప్పుడు అంటూ ఉంటాను, కొద్దిమంది ఏమ్మా రోడ్ల మీద అక్కడక్కడ కూర్చునే బదులు చర్చికి రావచ్చు కదా అన్నాను అనుకో, ఏమంటారు తెలుసా? వస్తాను పాస్టర్ గారు, ఎక్కడికి పోతాం, రక్షణ పొందొచ్చు కదా, మీ దగ్గర తప్ప ఇంకెక్కడ తీసుకుని పాస్టర్ గారు రక్షణ? బా, ఎంత బహుమానం నాకు. ఎవరి కోసం రక్షణ? పాస్టర్ గారి కోసమా? రక్షణ ఎవరి కోసం? నా ఆత్మ కొరకు నా రక్షణ. నా రక్షణ నేను ఆలస్యం చేయొద్దు. నా రక్షణ దేవుడి నుంచి నాకు ఎప్పుడో వచ్చినది, అయితే నేను తీసుకోవలసి ఉన్నాం. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి యొక్క బలిపీఠం ఎప్పుడు నా కొరకు వచ్చి ఉన్నది, అయితే నేనేం చేయాలా? నేను తీసుకోవలసి ఉన్నా. అది నా హృదయంలోకి, లోపలికి నేను ఆహ్వానించవలసి ఉన్నాను. ఈరోజు మనం దేవుడిని లోపలికి పిలవట్లా. మనం ఆయన దగ్గరికి పోతున్నాము, అలా ప్రజెంట్ చేయించుకుంటున్నాం, వచ్చేస్తాము. అవునా? మీరు చాలామంది పిల్లలు చూడండి, స్కూల్ ఒక్కరోజు మానరు, 10వ క్లాస్ ఫెయిల్ అవుతారు. ఏంటి కారణం? చెప్పండి ఎవరన్నా ఒక్కసారి. స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళారుగా, మరి చర్చికి కూడా రెగ్యులర్గా వెళ్ళాం కదా. ఏంటి సంగతి? ఇదే సంగతి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు బలవంతంగా వస్తున్నావా, ఇష్టం కొరకు వస్తున్నావా, ఏదైనా ఆలోచన కలిగి వస్తున్నావా, సమస్తము తెలిసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. చర్చికి మనం ఎందుకు వస్తామో నాకు తెలియాలా, దేవుడు యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నామో నాకు తెలియాలా. నాకు తెలిసినప్పుడు నా బలహీనతలు నేను జయించగలుగుతా. నా బలహీనత ఎవరు చూడలేదు కదా నేను దాచిపెట్టుకుంటే, ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? నా బలహీనతలు దాచిపెడితే ఏమవుతుంది? నిన్న మనం మాట్లాడుకున్నాం, నా ఆలోచన నా లోపలికి రాకముందే నాకు ఏ ఆలోచన వస్తుందో దేవుడికి తెలుసు. అవునా? ఎందుకంటే నా జీవితం యొక్క ముగింపు కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి ముగింపులో వచ్చే ప్రతి ఆలోచన ఆయనకు ముందే తెలుసు. ఇప్పుడు చెప్పండి, నేను ఏం దాచగలను ఆయన దగ్గర? నా నుంచి దాచగలరు, అవునా? మీ నుంచి దాచగలరు, కానీ దేవుడి నుంచి. మనం కుటుంబంలోని వ్యక్తుల నుంచి కొన్ని సంగతులు దాస్తామండి. అనుకుంటాము, అమ్మయ్య వీళ్ళకి తెలియదులే, అమ్మయ్య పాస్టర్ గారు తెలియదులే. రైట్, నేనంటున్నా దేవుడికి ఓమ్ని ప్రెసెంట్, సర్వాంతర్యామి. వాక్యం లేని చోటేది. అన్నీ వాక్యంతో సృష్టించబడి ఉన్నాయి, కాబట్టి ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుడి నుంచి ఏమి దాయగలను? ఏమి దాయలేని తెలిసే నేను ఎలా ఉండాలి? ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. చిన్న బలహీనత అయినా నీ ప్రార్థన బలంగా ఉండాలి. చిన్న అవిశ్వాసం వచ్చినా నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసము సమస్తాన్ని జయించేదిగా ఉండాలి. నీ విశ్వాసం మాత్రమే నిన్ను మాత్రమే జయించడం కాదు, నీవు కలిగి ఉన్న విశ్వాసము నీ కుటుంబంలో వారిని కూడా విశ్వాసవంతంగా మార్చగలుగుతుంది. అటువంటి విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది అపాయకరమైన కాలం. భూమి మీద ఇంతకన్నా అపాయకరమైన కాలం ఏది లేదండి. ఎందుకంటే మనుషుల నుంచి మనుషులు పాడయ్యే కాలం ఇప్పుడు మనం ఉన్నాం.
మంచోడే 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 అంటానే ఉన్నాం. కానీ వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు, వాడికి వచ్చిన అవకాశాలు వాడు పాపం చేసే విధంగా ప్రేరేపిస్తున్నాయి. మంచోడే పేరుకి, కానీ పాపంలో పడి తేలుతా ఉంటే ఏంటి ప్రభావం? చుట్టూ ఉన్న పరిస్థితులు. ఈరోజు మనం అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం, పరిస్థితులు ఎలాగ నీ చుట్టూ వచ్చినప్పటికీ, ఎంత పాపం నిన్ను ప్రేరేపించినప్పటికీ, బైబిల్లో ఒక మాట ఉన్నది, పాత నిబంధనలో ఒక మాట ఉన్నది. యోసేపు మీద ఫరో యొక్క భార్య మనసు పడింది. ఏం చేశాడు ఆయన? చెప్పండి, అవకాశం లేదా? ఎవడు చూస్తాడు? కానీ ఏం చేశాడు? అక్కడ ఒక మాట చెప్పి పారిపోయాడు తెలుసా? పారిపోలేదు, ఒక మాట అన్నాడు. జ్ఞాపకం ఉన్నదా? మా గట్టిగా చెప్పండి. అది సంగతి. ఎవరు చూస్తున్నాడు? నా యజమానికి దేవునికి నేను ద్రోహం చేయనని పారిపోయాడు అక్కడి నుంచి. అంటే ఆయన దృష్టిలో ఏంటి? యజమాని కనబట్టల్లా, కానీ దేవుడిని నేను కనబడుతున్నా. నా యజమాని మీద నమ్మకం పెట్టాడు కాబట్టి ఆయన ద్రోహం చేయను. ఆయన నమ్మకం పెట్టాడు, ఆయన చూడటల్లా. అలాగే దేవుడు నా మీద నమ్మకం ఉంచాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఆయనను చూస్తున్నాడు కాబట్టి నేను పాపం చేయను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పాపం ఎవరు చేయగలరు? దేవుడు నిన్ను చూస్తున్నాడు అని తెలిసిన తర్వాత నువ్వు పాపం చేయగలవా? అంటే ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నావంటే, నువ్వు అలాగే జీవించినప్పుడు ఆయన్ని నువ్వు మరీ ఎక్కువగా మోసుకొని పోతావు ఇక్కడి నుంచి. అంతగా నువ్వు ఎప్పుడు చర్చికొచ్చినా, వాక్యం విన్నా, ప్రార్థించినా, బైబిల్ చదివినా, ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు బైబిల్ మూసావంటే నీ లోపల నుంచి ఒక బలహీనత బయటికి పోవాలా. నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన నుంచి లేచావా, ఒక బలహీనత బయటికి పోవాలా. నువ్వు సంఘానికి వచ్చి వాక్యం విన్నావా, నువ్వు ఒక బలహీనత ఇక్కడి నుంచి వదిలించుకొని బయటికి పోవాలా. ప్రతిసారి నువ్వు అలాగే వదిలించుకుంటూ పోతున్నప్పుడు అది ఇష్టంగా వదిలించుకో, బలవంతంగా వదిలించుకో, మొత్తానికి వదిలించుకోదాన్ని. వదిలించింది ఏది మళ్ళా రానియద్దు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనమందరము ఇక్కడికి రావటానికన్నా ముందు మన స్థితి ఏంటి, మన సాక్ష్యం ఏంటి, మనం ఎలా జీవించాం, ఎటువంటి రకమైన జీవితంలో మనం గడిపాం. ఈరోజు కొద్దిగా వాక్యంలోకి వచ్చాక, కొద్దిగా మన కుటుంబం సెట్ అయ్యాక, లేదా వ్యక్తిగతంగా నేను సెట్ అయిన తర్వాత మన ఆలోచనలు మారుతూ ఉన్నాయి. మారద్దండి. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేసావో, నీ మీద నిందలు మోపినప్పుడు ఎటువంటి ప్రార్థన చేసావో, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువంటి ప్రార్థన చేసావో, శోధన వచ్చినప్పుడు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావో, దేవుడికి నువ్వు ఎటువంటి మాటనిచ్చావో, ఈ రాత్రి నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రభువా, ఆ దినము నేను ఎటువంటి మనసు కలిగి ఉన్నానో ఆ మనసు నాకు మళ్ళా ఇప్పుడు ప్రభువా, ఆ జీవితం నాకు మళ్ళా కావాలి. నేను ఎలాగైతే తీర్మానం చేసుకొని రోషం గల నీ కొరకు నిలబడి ఉన్నానో ఆ గడియ నాకు జ్ఞాపకం చేయి. నా మోకాళ్ళకి శక్తి నువ్వు, నా హృదయం నీ వైపు సంపూర్ణంగా తిప్పడానికి అవసరం బలము నాకు దయచేయి ప్రభు అంటే దేవుడికి నిశ్చయంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే నువ్వు అడిగేది వ్యర్థమైంది కాదు, నువ్వు అడిగేది కోరికలు కాదు, నువ్వు అడిగేది ఆశలు కాదు. నువ్వు ఏమడుగుతున్నావంటే దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నావు. దాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నీ హృదయంలోకి దేవుడిని రమ్మంటము అది నీకు ఇష్టమైన కార్యము కాదు, దేవుడికి ఇష్టమైన కార్యమై ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేయటం అంటే నీకు నచ్చిన కార్యం కాదు. నువ్వు దేవుడి సన్నిధికి రావటం అంటే నీకు నచ్చిన కార్యం కాదు, అది దేవుడికి ఇష్టమైన కార్యమైనది. భూమి మీద ఒక వ్యక్తి బాప్తిజం పొందటం అంటే పరలోకంలో అది పండుగ వాతావరణమై ఉన్నది. ఆమేన్. ఒక ఆత్మ ఇక్కడ దేవునికి సమర్పించబడిందంటే పరలోకంలో ప్రతి ఒక్క దేవుని దూత మునివేళ మీద పైకి లేచి కిందగా చూసి ఒక పండగ చేసుకుంటారు వాళ్ళు. ఒక్క ఆత్మ భూమి మీద రక్షించబడితే అంతకన్నా దేవుడికి ఏం కావాలండి? దేవుడు మన నుంచి ఏం ఆశించాడు చెప్పండి? ఒకటి, అన్నీ మనం ఆశించేవే. మనం లిస్ట్ రాస్తే ఇంత పొడుగు వస్తుంది. దేవుడు మన నుంచి ఏం ఆశించాడు లిస్ట్ రాయండి, ఎన్ని వస్తాయి? ఏం లేదు. మన లిస్ట్ ఎంత ఉంది చెప్పనా? మన లిస్టు ప్రతి నెల మారుతుంది, అప్డేట్ అవుతుంది. మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు ఆలోచన అప్డేట్ అవుతుంది. కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకటే అడుగుతున్నాడు, నువ్వు పుట్టి దగ్గర నుంచి పోయేదాకా ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇచ్చే, నేను చూసుకున్నా మొత్తం నీ హృదయం నాకు ఇచ్చే. కానీ మనం ఏమంటున్నామంటే, నా హృదయం నీకు ఇవ్వాలంటే ప్రభువా నాకు ముందు ఈ కార్యం చేయి ప్రభువా. ఏమంటున్నావు? ఆయనను బతికిస్తాను, నేను పరలోకం తీసుకుపోతానంటే మనం ఆయన కండిషన్ పెడుతున్నాం. అంతేనా? నాకు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను ప్రభువా. కాదండి, దేవుడు చేయాల్సిన మొత్తం చేసేసాడు. ఇప్పుడు మనం చేయాల్సినవి ఉన్నాయి. మన హృదయాన్ని దేవుడి బలిపీఠంగా మారుద్దాం. మన జీవితాల్ని కుటుంబ బలిపీఠంగా మారుద్దాం. మన కుటుంబాన్ని విశ్వాస కుటుంబంగా మారుద్దాం. మనల్ని విశ్వాసంగా మార్చుకుందాం. ఎట్లాగంటే వాక్యాన్ని వెంబడించి, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది.
ఇప్పుడు నేను నడవాలని నా తోవ వాక్య వెలుగులో కనిపించినప్పుడు నేను తొట్టిల్లోనండి, నేను పడిపోనండి. ప్రతి గుంట, అపవాది యొక్క ప్రతి పన్నాగమును దేవుడు నాకు ముందే బయలుపరుస్తాడు. ఎట్లాగా? వాక్యపు వెలుగులో ఉండగా, నువ్వు ప్రార్థనలో ఉండగా, నువ్వు విశ్వాసం కలిగి ఉండగా దేవుని జీవితంలో ప్రతి కార్యమును నీకు ముందే తెలియజేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎటువంటి ప్రార్థన మనకి ఇప్పుడు కావాలి? హృదయం మంత్రతో చేసే ప్రార్థన. ఎప్పుడైనా సంఘంలో సేవకుడే కానీ, లేదా సంఘ పెద్ద కానీ, సాంగ్ లీడర్ కానీ, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చెయ్యి అంటే ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, అందరికన్నా పెద్దరో నీదే రావాలా. వస్తుందా మనకి? రాదు. నేను చెప్తా మళ్ళీ ఇక్కడి నుంచి రాదు. ఎందుకంటే నా పాపాలను ఒప్పుకుంటే పక్కన వింటాడేమోనని భయం. అయితే నీకు రహస్యం తెలుసా? నువ్వు ఒప్పుకున్న పాపం దేవుడు తీసేస్తాడు. వాడు ఇంటే ఏంటి అనకపోతే పక్కనోడు. వాళ్ళు విన్నారు, అయితే ఏమైంది? వినలేదు, అయితే ఏమైంది? వాళ్ళు ఇంటే వినకపోయినా నాకేం సంబంధం లేదు. ఎందుకంటే నా పాపం నాకు తగ్గించిపోవాలి. నేను బాగుపడాలి, నేను ఇంకా మెరుగవ్వాలి, ఇంకా విశ్వాసంగా ఉండాలి, ఇంకా చక్కగా జీవించాలి. నా ద్వారా అనేక మంది దేవుళ్ళకి రావచ్చున్నారు. కాబట్టి నాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత బయటికి పోవాలంటే దేవుడు లోపలికి రావాలి, విశ్వాసం లోపల రావాలి, ప్రార్థన లోపల రావాలి, వాక్యాధారమైన జీవితం లోపల రావాల్సి ఉన్నది. అలాగే వచ్చిన ప్రతిసారి నేను ఇంతకు ముందు కన్నా ఇంకా బలం పొందుకుంటా, ఇంతకు ముందు కన్నా ఇంకా శక్తిని పొందుకుంటా. నా ప్రార్థన నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మన హృదయాలు ఇచ్చేద్దామా? ఎవరికి ఇచ్చేద్దాం? ఏమో బలంగా రావట్లేదు. ఇంకా ఇచ్చేద్దామా? ఇచ్చేసారా? ఇచ్చేసారా? మీరు ధన్యులు. ఇంకా ఇద్దామని ఆలోచన ఉన్నారా? ఆలోచించుకోండి అలాగే. కాబట్టి ఇప్పుడు మనం ఏ సమయంకి వచ్చామంటే ఆలోచనలు కాదు, దేవుడు వెనకాల నడిచే సమయం కూడా ఇప్పుడు పరిగెత్తే సమయానికి వచ్చున్నాం. మనం దేవుడు వెనకాల వెళ్ళవలసి ఉన్నామండి. ఇప్పటికీ ఎంతో దూరం దేవుళ్ళు ప్రయాణం చేయవలసి ఉన్నాం. మన ఆలోచనలు, మన పనులు, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, స్నేహితులు, బంధువులు, మన యొక్క స్వభావం, వీటన్నిటిని బట్టి మనం దేవుళ్ళు చాలా వెనకబడి ఉన్నాం. ఇంక మనం ఆలస్యం చేయొద్దు. ఇక్కడి నుంచి అన్నా దేవుళ్ళు మనం ముందుకు పోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.